హలో ఆఫీసర్స్, ఒక్కసారి ఆలోచించండి. నోటిఫికేషన్ వచ్చేసింది. 300+ వేకెన్సీస్ ఉన్నాయి. కాంపిటీషన్ ఆల్రెడీ ఫీల్డ్లో ఉంది. కానీ ఇంకా చాలా మంది జాగ్రఫీ అంటే ఓషన్లా ట్రీట్ చేస్తున్నారు. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. చాలా మంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ జాగ్రఫీలో ఏం చదవాలి, ఎలా చదవాలి, ఇండియన్ జాగ్రఫీ చదవాలా, ఏపీ జాగ్రఫీ చదవాలా, రెండూ కలిపి ఎంత పోర్షన్ ఉంది అని. ఈ కన్ఫ్యూజన్ ఇవాళ కంప్లీట్గా క్లియర్ చేస్తాను. ఏపీ హైకోర్ట్ ఆస్పిరెంట్స్ కోసం బ్యాచ్ స్టార్ట్ అయింది. ప్రతి సబ్జెక్ట్ డెప్త్గా ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ కంటెంట్ని కరెంట్ లింక్డ్ డైనమిక్ కంటెంట్తో కనెక్ట్ చేస్తూ మంచి మెమరీ హింట్స్తో ఈజీగా గుర్తుపెట్టుకునేలా వీడియోస్ బ్యాచ్లో ఉన్నాయి. మైండ్ మ్యాప్స్, ప్రింటబుల్ పీడిఎఫ్స్ మరియు మన దగ్గర ప్రతి టాపిక్కి సబ్జెక్ట్ వైజ్గా 3D టెస్ట్లు కూడా ఉంటాయి. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశాక ఆ ఆప్షన్ ఎందుకు కరెక్ట్, మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదు, ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఆ క్వశ్చన్కి ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఏం లింక్డ్ ఉన్నాయో కూడా క్లియర్గా మెటీరియల్స్ అండ్ వీడియోస్లో కవర్ చేస్తాం. దీన్నే అనేది ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ అండ్ రివిజన్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ ప్రైస్లో ఈ బ్యాచ్ అవైలబుల్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కంటిన్యూ చేద్దాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్లో జాగ్రఫీ నుంచి మినిమం 5 to 6 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. డిగ్రీ స్టాండర్డ్ పోస్ట్స్కి జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, ఆఫీస్ సబార్డినేట్కి 50 మార్క్స్, క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగు రెండూ ఉంటాయి. అలాగే ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్వైరన్మెంట్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ని డైరెక్ట్గా మెన్షన్ చేశారు. సో జాగ్రఫీ అనేది సైడ్ టాపిక్ కాదు, ఫిల్లర్ టాపిక్ కాదు, చూడాలి అంటే చూస్తామనేది కాదు. ఇది స్కోరింగ్ బ్లాక్, ఎగ్జామినర్ ఫేవరెట్ టాపిక్, పక్కా క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా. కాంపిటీషన్ ఎంత టఫ్గా ఉందో మీకు తెలుసు కదా, ఒక్క మార్కు కూడా విలువైనదే. సో లెట్స్ స్టార్ట్ విత్ ద స్ట్రాటజీ. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఇండియా మ్యాప్ తీసుకుని మౌంటైన్స్, రివర్స్, ఫారెస్ట్స్, క్రాప్స్, పోర్ట్స్, డిస్ట్రిక్ట్స్, పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్ అన్నీ ఒకేసారి చదవాలని చూస్తారు. అలా చదివితే కన్ఫ్యూజన్ తప్ప రిజల్ట్ రావడం కష్టం. మనం హార్డ్ వర్క్ చేయాలి, కానీ దానికన్నా ముఖ్యంగా స్మార్ట్ వర్క్ చేయాలి. జాగ్రఫీలో ఏపీ హైకోర్ట్ కోసం 3 లేయర్ స్ట్రాటజీ ఫాలో అయితే చాలు. ఫస్ట్ లేయర్ ఏపీ మ్యాప్ మాస్టరీ, సెకండ్ లేయర్ హై యీల్డ్ ఇండియన్ జాగ్రఫీ బ్లాక్స్, థర్డ్ లేయర్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ లింకింగ్. టుడే ఎగ్జామ్స్ ఆర్ నాట్ స్టాటిక్, లింకింగ్ కంపల్సరీ. అదే విన్నింగ్ ఫార్ములా, కరెక్ట్ కదా? ఫస్ట్ థింగ్ ఫస్ట్, సిలబస్ క్లారిటీ ముఖ్యం. ఏపీ హైకోర్ట్ సిలబస్లో జాగ్రఫీ అంటే 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ జాగ్రఫీ, 2 ఏపీ జాగ్రఫీ. టైపిస్ట్ కావచ్చు, కాపీయిస్ట్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, అన్ని పోస్టులకు ఇది కామన్ సిలబస్. సో ఈ రెండింటిలో ఏం చదవాలి, ఏది ఫస్ట్ ప్రయారిటీ, ఏది సెకండ్ ప్రయారిటీ అనేది ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. హైయెస్ట్ ప్రయారిటీ నంబర్ 1, ఏపీ మ్యాప్ మాస్టరీ. ఎందుకు ఫస్ట్ అంటే ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్ కదా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. అఫీషియల్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ పోర్టల్ ప్రస్తుతం 26 డిస్ట్రిక్ట్స్ని లిస్ట్ చేస్తోంది. సో ఫస్ట్ రూల్, ఏపీ జాగ్రఫీ చదవాలంటే మ్యాప్ని బ్లాంక్ పేపర్ మీద డ్రా చేయలేకపోయినా మెంటల్ మ్యాప్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ జిల్లాకి కోస్ట్ ఉంది, ఏది బార్డర్ డిస్ట్రిక్ట్, ఏది ఇంటీరియర్, ఏది రాయలసీమ, ఏది నార్త్ కోస్టల్ ఆంధ్ర, ఏది గోదావరి బెల్ట్, ఇవి నో చేయకపోతే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో సిల్లీ మిస్టేక్స్ తప్పవు. మరి ఏం చదవాలి? ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాలో ఏ పొజిషన్లో ఉంది? సౌత్ ఈస్ట్ పొజిషన్లో. గుర్తుపెట్టుకోండి, ఏరియా ప్రకారం 7th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, పాపులేషన్ ప్రకారం 10th లార్జెస్ట్ స్టేట్. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్గా పడతాయి. రెండో పాయింట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 26 జిల్లాలున్నాయి. ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఒక జిల్లా పేరు చెప్పి దాని బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏంటి అని. ఎగ్జాంపుల్, నెల్లూరు జిల్లా యొక్క సరిహద్దు జిల్లాలు ఏవి? ప్రకాశం, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి. ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్లో డైరెక్ట్గా అడిగారు. సో 26 జిల్లాలు, వాటి బార్డర్ డిస్ట్రిక్ట్స్, ఈ మ్యాప్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. మూడో పాయింట్, ఆంధ్రప్రదేశ్కి బార్డర్ స్టేట్స్, ఉత్తరాన ఒడిశా మరియు ఛత్తీస్గఢ్, పశ్చిమాన మరియు నార్త్ వెస్ట్లో తెలంగాణ, సౌత్ వెస్ట్లో కర్ణాటక, దక్షిణాన తమిళనాడు, ఈస్ట్లో బంగాళాఖాతం. మొత్తం 5 రాష్ట్రాలతో సరిహద్దు. ఈ 5 రాష్ట్రాలు ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశముంది. నాలుగో పాయింట్, ఇది ఎగ్జామినర్ ఫేవరెట్ టాపిక్, ఆంధ్రప్రదేశ్ యొక్క లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. లాటిట్యూడ్ అంటే అక్షాంశాలు, 12 degrees 41 minutes నార్త్ నుంచి 19 degrees 7 minutes నార్త్ వరకు. లాంగిట్యూడ్ అంటే రేఖాంశాలు, 77 degrees ఈస్ట్ నుంచి 84 degrees ఈస్ట్ వరకు.
ఈ నంబర్స్ ఒక పేపర్ మీద రాసుకుని రోజూ ఒక్కసారి చూడండి, ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. 5వ పాయింట్, కోస్టల్ డిస్ట్రిక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో 12 జిల్లాలకు సముద్ర తీరముంది. తిరుపతి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, భీమవరం, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఈ 12 పేర్లు సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక ట్రికీ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, సముద్ర తీరం మరియు ఇతర రాష్ట్రాలతో సరిహద్దు రెండూ కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ ప్రకాశం. ప్రకాశం జిల్లా అత్యంత పెద్ద జిల్లా కూడా. అత్యంత చిన్న జిల్లా విశాఖపట్నం. ఈ ఫ్యాక్ట్స్ పక్కా మార్క్స్ ఇస్తాయి. 6వ పాయింట్, భూపరివేష్టిత జిల్లాలు అంటే సముద్ర తీరం లేని, ఇతర రాష్ట్రాలతో సరిహద్దు లేని జిల్లాలు. వైఎస్ఆర్ కడప, గుంటూరు, ఈస్ట్ గోదావరి. ఈ 3 జిల్లాలకు ఆ రెండూ లేవు. సముద్ర తీరం లేదు, ఇతర రాష్ట్రాలతో బార్డర్ లేదు. ఇంకో లోడ్ బేరింగ్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్కి అఫీషియల్ డాక్యుమెంట్స్ ప్రకారం 974 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది. గుజరాత్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ అమంగ్ ఇండియన్ స్టేట్స్ అని ఏపీ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ చెబుతున్నాయి. సో కోస్ట్ బేస్డ్ క్వశ్చన్స్, పోర్ట్స్, సైక్లోన్స్, డెల్టాస్, బీచెస్, మ్యాంగ్రోవ్స్, ఫిషరీస్ ఇవన్నీ ఏపీ హైకోర్టుకి హై ఈల్డ్ ఏరియాస్. ఎగ్జామినర్ మైండ్ ఏమంటుందంటే, స్టేట్ స్పెసిఫిక్ జాగ్రఫీ అడిగితే క్యాండిడేట్ ఏపీ అవేర్నెస్ చెక్ అవుతుంది అనేదే. అందుకే కోస్ట్ లైన్ ని జస్ట్ నంబర్గా కాదు, కాన్సెప్ట్గా చదవాలి. కోస్ట్ లైన్ అంటే వెంటనే బే ఆఫ్ బెంగాల్, సైక్లోన్ వల్నరబిలిటీ, ఫిషింగ్, పోర్ట్స్, కృష్ణా గోదావరి డెల్టా, వెట్లాండ్ ఎకాలజీ గుర్తుకు రావాలి. ఇక్కడ ఎగ్జామినర్ ఎలా అడుగుతాడు? ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన ఉన్న రాష్ట్రాలేవి, కోస్టల్ డిస్ట్రిక్ట్ కానిదేది, బార్డర్ స్టేట్ ఎక్కువ టచ్ అయ్యే రీజియన్ ఏది, డిస్ట్రిక్ట్ బార్డర్ మ్యాచ్ ద ఫాలోయింగ్, బే ఆఫ్ బెంగాల్కి ఆనుకుని ఉన్న బెల్ట్ ఏది అని డైరెక్ట్గా అడగచ్చు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, డిస్ట్రిక్ట్ పేరివ్వడు, సరౌండింగ్ క్లూస్ ఇస్తాడు. అప్పుడు మ్యాప్ మెమరీ పనిచేస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, ఏపీ జాగ్రఫీలో ఫస్ట్ 3 days పూర్తిగా మ్యాప్ బేస్డ్ రివిజన్కి పెట్టండి. మార్నింగ్ ఒకసారి డిస్ట్రిక్ట్స్, ఆఫ్టర్నూన్ రివర్స్, ఈవినింగ్ కోస్టల్ బెల్ట్, నైట్ 1 page సెల్ఫ్ టెస్ట్. ఇదే స్మార్ట్ ప్రిపరేషన్. ఇంత మంచి కంటెంట్ మీకోసం తీసుకొస్తున్నాను. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తుంటే ఒక స్మాల్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకా చాలా మంది ఆస్పిరెంట్స్కి రీచ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ, ఇండియన్ జాగ్రఫీ హై ఈల్డ్ బ్లాక్స్. ఇందులో ఏం చదవాలి అంటే నేను క్లియర్గా చెప్తాను. ఇది ర్యాండమ్గా కాదు, నేను మీకు డైరెక్ట్గా ఆర్డర్ చెప్తున్నాను. 1 ఫారెస్ట్స్, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వులు, వెట్లాండ్స్. 2 సాయిల్స్ అండ్ క్రాప్స్. 3 రివర్స్, డెల్టాస్, డ్యామ్స్, ట్రిబ్యూటరీ లాజిక్. 4 సీజన్స్, ఖరీఫ్, రబీ, జాయద్. 5 స్టేట్స్ అండ్ దేర్ స్పెషల్ జాగ్రఫీ ట్యాగ్స్. ఈ 5 బ్లాక్స్లోనే ఏపీ హైకోర్టు జాగ్రఫీ స్కోర్ దాగి ఉంటుంది. టాపిక్ 1 అడవులు, జాతీయ పార్కులు, బయోస్ఫియర్ రిజర్వులు, వెట్లాండ్స్. ఎగ్జామినర్ ఫేవరెట్ ఏరియా ఇది. ప్రీవియస్ పేపర్స్ చూస్తే మినిమం 2 questions ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఏం చదవాలి? ఫారెస్ట్స్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ను ఎలా చదవాలి? చాలా సింపుల్. ఒక్కో ఐటమ్ని ఐసోలేటెడ్ ఫ్యాక్ట్గా కాదు, ఫ్యామిలీగా చదవాలి. ఎగ్జాంపుల్, కాజిరంగా అంటే స్టేట్ మాత్రమే కాదు, రైనో ఇమేజ్ కూడా రావాలి. బందిపూర్ అంటే స్టేట్తో పాటు టైగర్ రిజర్వ్ ఫ్లేవర్ రావాలి. కియోలాడు అంటే బర్డ్స్ గుర్తుకు రావాలి. నీలగిరి అంటే బయోస్ఫియర్ రిజర్వ్ ట్యాగ్ రావాలి. శేషాచలం అంటే ఏపీ లింక్ రావాలి. క్వశ్చన్ పేపర్ సెటర్ చాలా తెలివిగా ఆప్షన్స్ ఇస్తాడు. ఒక నేషనల్ పార్క్, ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఒక బయోస్ఫియర్ రిజర్వ్, ఒక వెట్లాండ్ ఇవన్నీ మిక్స్ చేసి కన్ఫ్యూజ్ చేస్తాడు. సో లేబుల్స్ క్లియర్ కావాలి. నేషనల్ పార్క్ వేరు, శాంక్చురీ వేరు, బయోస్ఫియర్ రిజర్వ్ వేరు, రామ్సార్ సైట్ వేరు. ఇదే ఎగ్జామినర్ ట్రాప్. అసలు ప్రిపరేషన్ అంటే ఏంటి? నువ్వు నిజంగా ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నావా, లేదా నువ్వు ప్రిపేర్ అవుతున్నదే ప్రాపర్ వే అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చదివే టాపిక్ నీ ఎగ్జామ్ లెవెల్కి నిజంగా సరిపోతుందా? కరెంట్ లింక్ అంటే ఎలా చేసుకోవాలి? లాస్ట్ 18 months కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ ని సబ్జెక్ట్తో లింక్ చేయాలి, అసలు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి, నువ్వు చదువుతున్న డెప్త్ సరిపోతుందా? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఒకే ఒక్క ఆన్సర్, మెంటర్షిప్. ఏదో ఒక స్కెడ్యూల్ ఇచ్చి ఇది చదువు అది చదువు అని చెప్పటం కాదు. ప్రతిరోజు నిన్ను మార్నింగ్ 6కే నిద్రలేపి ఈరోజు ఏ టాపిక్ చదవాలి, ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామినర్ గతంలో ఎలా అడిగాడు అనేది టాపిక్ వైజ్గా డైలీ ప్లాన్ ఇస్తాం. అంతేకాదు, ఆఫ్టర్నూన్ ర్యాండమ్ క్వశ్చన్స్, ఈవినింగ్ ఆ రోజు టాపిక్ మీద పర్ఫెక్ట్ టైంకి ఓరల్ ప్రాక్టీస్, వీవా ప్రాక్టీస్ అండ్ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేపిస్తున్నాం.
వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ పెడుతూ ప్రతి స్టూడెంట్ కి ఒక సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో స్టూడెంట్, ట్యూటర్ అండ్ మెంటర్ అందరూ ఉంటారు. నీ డౌట్స్ ని వెంటనే క్లారిఫై చేస్తూ ఉండే ఒకే ఒక్క మెంటర్షిప్, స్కై అకాడమీ 360 డిగ్రీస్. కష్టపడే ప్రతి స్టూడెంట్ కి జాబ్ తప్పకుండా వస్తుంది. బట్ మీ కష్టాన్ని బ్లైండ్ గా కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో పెడితే 2 years, 3 years కి రావాల్సిన జాబ్ ఈ ఇయర్ లోనే వస్తుంది. వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడే మెసేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్, ఇంకా హాల్ టికెట్స్ క్యారీ చేయటం మానేసేయండి. ఈసారి ఎగ్జామ్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ క్యారీ చేదురుగాని. ఫర్ స్మార్ట్ ప్రిపరేషన్ చెక్అవుట్ ఆర్ స్కై అకాడమీ మెంటర్షిప్. ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఇదే ట్రిక్కీ ఆప్షన్ లాజిక్. అత్యధిక అడవులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, అడవుల విస్తీర్ణం తక్కువగా ఉన్న రాష్ట్రం హర్యానా, మడ అడవులు లేని రాష్ట్రం అస్సాం, ముళ్ల అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతం రాజస్థాన్ మరియు గుజరాత్. ఉష్ణమండల సతహరిత అరణ్యాలు ఎక్కడ ఉంటాయి? పశ్చిమ కనుమలలో. జాతీయ అటవీ విధానం 1952లో ప్రకటించబడింది. అటవీ పరిరక్షణ చట్టం 1980లో వచ్చింది. 33% అడవులు ఉండాలని జాతీయ అటవీ విధానం చెప్తోంది. ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్ పడుతుందో చెప్తాను వినండి. ఒక రాష్ట్రం యొక్క మొత్తం విస్తీర్ణంలో ఎక్కువ శాతం అడవులు ఉన్న రాష్ట్రం ఏది అని అడిగితే ఆన్సర్ మిజోరాం. చాలామంది మధ్యప్రదేశ్ అనుకుంటారు. కానీ ప్రశ్న జాగ్రత్తగా చదవాలి. శాతం అడిగారా, విస్తీర్ణం అడిగారా అనేది చూడాలి. నేషనల్ పార్క్స్ కి సంబంధించి జాతీయ పార్కుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. ఒక కొమ్ము ఖడ్గమృగానికి ఫేమస్. బందీపూర్ జాతీయ ఉద్యానవనం కర్ణాటకలో ఉంది. జలదపార జాతీయ పార్క్ పశ్చిమ బెంగాల్లో ఉంది. కియోలాదో ఘన నేషనల్ పార్క్ రాజస్థాన్లోని భరత్పూర్లో ఉంది. ఇక్కడొక ట్రిక్ చెప్తాను చూడండి. ఈ నేషనల్ పార్క్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమనిపిస్తుంది కదా, కానీ స్కై అకాడమీలో మనం ఎలా చేస్తామంటే కోడింగ్ టెక్నిక్స్తో. ఎగ్జాంపుల్ చూడండి. బక్సార్ పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? పశ్చిమ బెంగాల్. బక్సార్, బంగాల్ రెండూ బీతో స్టార్ట్ అవుతాయి. సింపుల్ గా కనెక్ట్ అయిపోయింది. ఇలాంటి ట్రిక్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాను. పీడీఎఫ్లు, ఎంసీక్యూలు, నోట్సు అన్నీ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. జాయిన్ అవ్వండి. బయోస్పియర్ రిజర్వులు. భారతదేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి. మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి. శేషాచలం కొండలు భారతదేశ బయోస్పియర్ రిజర్వ్గా 2010లో ప్రకటించబడ్డాయి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి పక్కా అడుగుతారు. ఈ క్వశ్చన్ 2010 ఇయర్తో వస్తుంది. సో ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లింకింగ్ ఎందుకు కంపల్సరీ అనేది వినండి. January 30, 2026 నాటికి ఇండియాలో రామ్సార్ సైట్స్ టోటల్ 98కి చేరాయని కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ అఫీషియల్గా చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు లేక్ ఆల్రెడీ రామ్సార్ సైట్ అండ్ అది కృష్ణా, గోదావరి మేజర్ బేసిన్స్ మధ్య న్యాచురల్ ఫ్లడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా పనిచేస్తోందని రామ్సార్ డేటాబేస్ చెప్తోంది. అంటే ఒక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఒక స్టాటిక్ జాగ్రఫీ క్వశ్చన్ రెండూ ఒకే ఫ్రేమ్లో రావచ్చు. ఎగ్జాంపుల్, రామ్సార్ సైట్ కరెంట్ అఫైర్స్గా అడిగి ఆప్షన్లో కొల్లేరు, చిలిక, సాంబార్, ఊలార్ మిక్స్ చేయొచ్చు. లేదా కృష్ణా గోదావరి మధ్య ఫ్లడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని అడిగి కొల్లేరు ఆన్సర్ రాబట్టచ్చు. ఇదే లింకింగ్. ఇదే 2026 ప్రిపరేషన్ స్టాండర్డ్. టుడే ఎగ్జామ్స్ ఆర్ నాట్ స్టాటిక్. లింకింగ్ కంపల్సరీ. మరి ఏపీ కరెంట్ లింక్ ఇంకోటి. 2025 అక్టోబర్లో సైక్లోన్ మోంతా ఆంధ్ర కోస్ట్ దగ్గర కాకినాడ ఏరియా నియర్ ల్యాండ్ఫాల్ ప్రాసెస్ ప్రారంభమైందని ఏపీ న్యూస్ కోటింగ్ ఐఎండీ బులెటిన్ రిపోర్ట్ చేసింది. అదే పీరియడ్లో ఐఎండీ అమరావతి నార్త్ కోస్టల్ ఆంధ్ర, సౌత్ కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ రీజియన్స్ పై థండర్ స్టార్మ్స్ అండ్ రెయిన్ వార్నింగ్స్ ఇచ్చింది. సో బే ఆఫ్ బెంగాల్ సైక్లోన్స్, కోస్టల్ ఆంధ్ర వల్నరబిలిటీ, రిలీఫ్ క్యాంప్స్, లో లయింగ్ ఏరియాస్, స్టార్మ్ సర్జ్ ఇవన్నీ న్యూస్లోకి వచ్చాయి. ఎగ్జామినర్ స్టాటిక్ గా సైక్లోన్స్ అఫెక్ట్ విచ్ కోస్ట్ అని అడగచ్చు. కరెంట్ బేస్డ్ గా ఆంధ్ర కోస్టల్ వల్నరబిలిటీ ఏకి సంబంధించింది అని అడగచ్చు. జియోగ్రఫీ చదివేవాడు న్యూస్ ని ఇగ్నోర్ చేస్తే మార్క్స్ పోతాయి. టాపిక్ 2 సాయిల్స్ అండ్ అగ్రికల్చర్. ఇది ఏపీ హైకోర్టులో చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేసే ఏరియా. కానీ ఎగ్జామినర్ కి ఇది ఫేవరెట్. ఎందుకంటే ఆప్షన్స్ దగ్గర ట్రాప్ చాలా ఈజీ. బ్లాక్ సాయిల్ ఇచ్చి రైస్ పెట్టేస్తాడు, అలువియల్ సాయిల్ ఇచ్చి కాటన్ పెట్టేస్తాడు, రెడ్ సాయిల్ ఇచ్చి వీట్ పెట్టేస్తాడు, ఖరీఫ్, రబీ, జైద్ ని మిక్స్ చేస్తాడు. యూ షుడ్ నాట్ మెమరైజ్ ఇన్ ఎ బ్లైండ్ వే. పేరింగ్ మెథడ్ వాడాలి. సాయిల్ చూసి క్రాప్ గుర్తు రావాలి, క్రాప్ చూసి సీజన్ గుర్తు రావాలి. ఎగ్జాంపుల్, బ్లాక్ సాయిల్ అంటే బ్లాక్ కాటన్ సాయిల్ అని అఫీషియల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ కూడా చెప్తున్నాయి. అంటే కాటన్ పెయిర్ వెంటనే గుర్తు రావాలి. ఇదే హై ఈల్డ్ మెమరీ యాంకర్. నల్లరేగడి నేలలను చెర్నోజం నేలలు అని కూడా అంటారు. పత్తి సాగుకి నల్లరేగడి నేలలు అనువైనవి.
ఎర్ర నేలలు తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంటాయి. వరి పంట ఖరీఫ్ సీజన్లో పండిస్తారు. చెరకు ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర. ఈ ఫ్యాక్ట్స్ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఎగ్జామ్లో డైరెక్ట్గా వస్తాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ. అగ్రికల్చర్ చాప్టర్ మొత్తం చదవకండి, టేబుల్ తయారు చేసుకోండి. లెఫ్ట్ సైడ్ సాయిల్ టైప్స్, మిడిల్ మేజర్ క్రాప్స్, రైట్ సైడ్ స్టేట్స్ ఆర్ ఎగ్జాంపుల్స్, ఇంకో టేబుల్ ఖరీఫ్, రబీ, జయీద్. అంతే. మీరు డైలీ 10 మినిట్స్ చూసినా రిటెన్షన్ వస్తుంది. ఎగ్జామినర్ అడిగే ప్రశ్నలు మోస్ట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఖరీఫ్ క్రాప్, సూటబుల్ సాయిల్ ఫర్ కాటన్, రెడ్ సాయిల్స్ ఆర్ ఎక్స్టెన్సివ్ ఇన్ విచ్ సదర్న్ బెల్ట్, ఇలా వస్తాయి. అంటే ఫుల్ థియరీ అవసరం లేదు, బట్ పెయిర్ క్లారిటీ కంపల్సరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2026. టాపిక్ 3 రివర్స్ బ్లాక్. ఇక్కడ కూడా ఇదే విధంగా చదవాలి. హోల్ రివర్ సిస్టమ్ కాదు, క్వశ్చన్ జనరేటింగ్ పాయింట్స్ మాత్రమే. రివర్ ఆరిజిన్ ఫుల్ డీటెయిల్ అవసరం లేదు, బట్ ఫేమస్ పేరింగ్స్ కావాలి. ఎగ్జాంపుల్ డెల్టా రివర్స్, వెస్ట్ ఫ్లోయింగ్ వర్సెస్ ఈస్ట్ ఫ్లోయింగ్, ఏపీ రివర్స్ లైక్ గోదావరి, కృష్ణ, పెన్నా అండ్ దేర్ స్టేట్ రిలివెన్స్. ఇంకా ఏపీ ఆస్పిరెంట్స్ తప్పక చదవాల్సింది వెట్లాండ్ రివర్ డెల్టా కనెక్షన్. గోదావరి నది నాసిక్లోని త్రయంబకేశ్వర్ దగ్గర ఉద్భవించి అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తోంది. గోదావరికి అతిపెద్ద ఉపనది మంజీరా. మంజీరా పైన నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉంది. కృష్ణానది మహాబలేశ్వర్ దగ్గర ఉద్భవించి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలుస్తోంది. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గోదావరిపైన, పోలవరం ప్రాజెక్ట్ గోదావరిపైన, శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ కృష్ణానదిపైన. ఈ ప్రాజెక్ట్స్ ఏ నదిపైన ఉన్నాయని డైరెక్ట్గా అడుగుతారు. పెన్నా నది కర్ణాటకలో ఉద్భవించి ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తోంది. దీని ఉపనదులు చిత్రావతి, పాపగ్ని, కుందేరు, సగిలేరు. సోమశిల రిజర్వాయర్ పెన్నం నదిపైన చాలా ఫేమస్. ఎందుకంటే ఏపీ జియోగ్రఫీలో కోస్ట్ ప్లస్ రివర్ ప్లస్ అగ్రికల్చర్ ప్లస్ సైక్లోన్ అన్నీ ఒక సైకిల్. ఎగ్జామినర్ ఒకటడిగి 3 టెస్ట్ చేస్తాడు. ఎగ్జాంపుల్ డెల్టాయిక్ రీజియన్ సాయిల్స్, కొల్లేరు బిట్వీన్ విచ్ బేసిన్స్, కోస్టల్ ఆంధ్ర మోస్ట్ వల్నరబుల్ టు వాట్ వెదర్ ఈవెంట్, ఇలా ఇంటిగ్రేటెడ్ బిట్ ఫ్రేమ్ చేస్తాడు. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి. కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, వరే తమ్ముడు ఈరోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్, ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం, ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతాను. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ లేయర్, స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ లింకింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2025-2026 కరెంట్ అఫైర్స్లో జియోగ్రఫీకి సంబంధించి ఏం వచ్చింది? రీసెంట్గా ఏదైనా కొత్త నేషనల్ పార్క్ డిక్లేర్ అయిందా? కొత్త బయోస్ఫియర్ రిజర్వ్ వచ్చిందా? యునెస్కో కొత్త సైట్ యాడ్ చేసిందా? ఇవన్నీ మీరు మంత్లీ కరెంట్ అఫైర్స్లో చెక్ చేసుకోవాలి. టుడే ఎగ్జామ్స్ ఆర్ నాట్ స్టాటిక్, లింకింగ్ కంపల్సరీ. టాపిక్ 4 ఫిజికల్ జియోగ్రఫీ. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భూమి యొక్క అంతర్గత నిర్మాణం. క్రస్ట్, మ్యాంటిల్, కోర్, ఈ 3 లేయర్స్ గుర్తుపెట్టుకోండి. కానీ ఎగ్జామినర్ ఏమడుగుతాడు అంటే డిస్కంటిన్యూటీస్. కాంటినెంటల్ క్రస్ట్ కి ఓషానిక్ క్రస్ట్ కి మధ్య కాన్రాడ్ డిస్కంటిన్యూటీ, క్రస్ట్ కి మ్యాంటిల్ కి మధ్య మోహో డిస్కంటిన్యూటీ, అప్పర్ మ్యాంటిల్ కి లోవర్ మ్యాంటిల్ కి మధ్య రాపిటీ డిస్కంటిన్యూటీ, లోవర్ మ్యాంటిల్ కి ఔటర్ కోర్ కి మధ్య గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ, ఔటర్ కోర్ కి ఇన్నర్ కోర్ కి మధ్య లేమాన్ డిస్కంటిన్యూటీ. ఈ 5 డిస్కంటిన్యూటీస్ డైరెక్ట్ క్వశ్చన్ గా పడతాయి. మెమరీ ట్రిక్ చెప్తాను. కా మో రా గు లే, కాన్రాడ్, మోహో, రాపిటీ, గుటెన్బర్గ్, లేమాన్. ఇంత సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. టాపిక్ 5 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇది కరెంట్ అఫైర్స్ ప్లస్ జాగ్రఫీ మిక్స్ టాపిక్. భారతదేశంలో మొత్తం 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని చాలా ఇంపార్టెంట్ ఇయర్లు గుర్తుపెట్టుకోవాలి. 1983లో అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్ చేర్చబడ్డాయి. 1984లో కొనార్క్ సూర్య దేవాలయం, మహాబలిపురం. 2007లో ఢిల్లీ రెడ్ ఫోర్ట్. 2012లో వెస్టర్న్ ఘాట్స్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ లింకింగ్ చెప్తాను. రీసెంట్గా 2024-2025లో ఏదైనా కొత్త సైట్ యాడ్ అయిందా అనేది కరెంట్ అఫైర్స్లో చూడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎగ్జామ్లో స్టాటిక్ మాత్రమే అడగరు, కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి అడుగుతారు. ఇప్పుడు స్కోర్ చేసే ప్రాక్టికల్ రివిజన్ ప్లాన్ చెప్తున్నాను. డే 1 ఏపీ డిస్ట్రిక్ట్స్, బార్డర్స్, కోస్టల్ డిస్ట్రిక్ట్స్. డే 2 ఏపీ రివర్స్, లేక్స్, డెల్టాస్, పోర్ట్స్, వెట్లాండ్స్. డే 3 ఇండియా ఫారెస్ట్స్, పార్క్స్, బయోస్పియర్, రామ్సర్ ట్యాగ్స్. డే 4 సాయిల్స్, క్రాప్స్, సీజన్స్. డే 5 క్లైమేట్, మన్సూన్, సైక్లోన్స్, రెయిన్ఫాల్ బేస్డ్ వెజిటేషన్. డే 6 ఓన్లీ ఎంసీక్యూలు. డే 7 ఓన్లీ రివిజన్ ఆఫ్ మిస్టేక్స్. ఇదే సైకిల్ని రిపీట్ చేయండి. జాగ్రఫీకి సెపరేట్ హ్యూజ్ నోట్బుక్ అవసరం లేదు, 1 షార్ట్ రిజిస్టర్ చాలు.
రాంగ్ ఆన్సర్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయండి. ఎగ్జామినర్ ఫేవరెట్ టాపిక్ మోస్ట్లీ అక్కడే రిపీట్ అవుతుంది. మరి చదివేటప్పుడు సోర్స్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. 10 యూట్యూబ్ వీడియోస్ చూస్తే జాగ్రఫీ రావడం కష్టం. 3 టైప్స్ మెటీరియల్ చాలు. 1 షార్ట్ నోట్స్, 2 మ్యాప్ ప్రాక్టీస్, 3 ఎంసీక్యూ రివిజన్, అంతే. దీనికోసమే స్కై అకాడమీ మీకు డైలీ టార్గెట్స్ ఇస్తోంది. టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్లు, నోట్స్, ఎంసీక్యూలు, రివిజన్ మెటీరియల్స్ ఉంటాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ అయ్యి రిసోర్సెస్ కలెక్ట్ చేసుకోండి. రిసోర్సెస్ కోసం టెన్షన్ పడకండి. స్కై అకాడమీ ఉండగా మీకు ధోకా లేదు. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఆఫీసర్స్, ఇంత మంచి స్ట్రాటజీ కంటెంట్ మీకోసం తీసుకొస్తున్నా ఒక స్మాల్ లైక్, ఒక సబ్స్క్రైబ్ చేస్తే చాలు. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథంకి కూడా సిగ్నల్ కావాలి ఇది యూస్ఫుల్ కంటెంట్ అని. మీరు లైక్ కొడితే ఇంకో ఏపీ హైకోర్టు ఆస్పిరెంట్కి ఇది చేరుతుంది. మనం అలోన్ ప్రిపేర్ అవడం కాదు, కాంపిటీషన్ని బీట్ చేయడానికి రైట్ కంటెంట్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జామినర్ థింకింగ్ని డైరెక్ట్గా డీకోడ్ చేద్దాం. క్వశ్చన్ పేపర్ సెట్టర్ జాగ్రఫీలో 3 రకాల బిట్స్ ఇస్తాడు. టైప్ 1 డైరెక్ట్ రీకాల్ బిట్. ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ బార్డర్, స్టేట్ పార్క్, సాయిల్ క్రాప్. టైప్ 2 ఎలిమినేషన్ బిట్. ఎగ్జాంపుల్ ఆప్షన్స్లో 3 కోస్టల్ ఐటమ్స్, ఒక ఇన్లాండ్ ఐటమ్. టైప్ 3 కరెంట్ లింక్డ్ స్టాటిక్ బిట్. ఎగ్జాంపుల్ రామ్సర్, సైక్లోన్, వెట్లాండ్, అగ్రికల్చర్ సీజన్, ఏపీ స్పెసిఫిక్ డిజాస్టర్ ప్రోన్ కోస్ట్. మీరు ప్రిపరేషన్లో ఈ 3 టైప్స్ మీద ప్రాక్టీస్ చేస్తే స్కోర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. క్వశ్చన్ చూశాక ఆన్సర్ వెతకడం కాదు, క్వశ్చన్ ఫ్రేమ్ చూశాక కేటగిరీ గుర్తుపట్టడం నేర్చుకోవాలి. దాట్ ఈజ్ స్మార్ట్ వర్క్. సో ఓవరాల్ స్ట్రాటజీ సమ్మరీ: ఫస్ట్ ప్రయారిటీ ఏపీ జాగ్రఫీ బేసిక్స్, సెకండ్ ప్రయారిటీ ఇండియన్ జాగ్రఫీ అడవులు, నేషనల్ పార్కులు, నేలలు, థర్డ్ ప్రయారిటీ రివర్ సిస్టమ్స్ ప్రాజెక్ట్స్, ఫోర్త్ ప్రయారిటీ ఫిజికల్ జాగ్రఫీ, ఫిఫ్త్ ప్రయారిటీ స్టాటిక్ ప్లస్ కరెంట్ లింకింగ్. ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. మరి మనం హార్డ్ వర్క్ చేయాలి, కానీ దానికన్నా ముఖ్యంగా స్మార్ట్ వర్క్ చేయాలి. ఏపీ హైకోర్టు జాబ్ కొట్టాలి అంటే, గవర్నమెంట్ జాబ్ మీ చేతిలో ఉండాలి అంటే ఇదే కరెక్ట్ రూట్. కాంపిటీషన్ పెరిగిపోయింది, సో నార్మల్గా చదివితే సరిపోదు. వీ నీడ్ ఎ స్ట్రాటజీ. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దీనికి సంబంధించిన పీడిఎఫ్లు, మ్యాప్లు, ఎంసీక్యూలు అన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తున్నాను. అలాగే స్కై అకాడమీ యాప్లో కూడా కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. కోడింగ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, వీడియోస్ అన్నీ ఉంటాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు రివిజన్ టిప్స్ చెప్తాను. రోజు ఒక 15 నుంచి 20 మినిట్స్ జాగ్రఫీ కోసం కేటాయించండి. ఫస్ట్ 10 మినిట్స్ ఏపీ జాగ్రఫీ, నెక్స్ట్ 10 మినిట్స్ ఇండియన్ జాగ్రఫీ. ప్రతి వారం ఒక చిన్న టెస్ట్ రాయండి, 20 క్వశ్చన్స్ జాగ్రఫీ నుంచి. ఇలా చేస్తే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మ్యాప్ రీడింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా మ్యాప్లో, ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో జిల్లాలు, నదులు, పర్వతాలు, నేషనల్ పార్కులు అన్నీ మార్క్ చేసుకుని రోజూ ఒకసారి చూడండి. విజువల్ మెమరీ అనేది చాలా పవర్ఫుల్. పుస్తకంలో చదివితే 30% గుర్తుంటుంది, మ్యాప్లో చూస్తే 70% గుర్తుంటుంది. ఆఫీసర్స్, మీరు ఈ వీడియో ఇంతవరకు చూశారు అంటే మీరు సీరియస్ ఆస్పిరెంట్స్. మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ఒక స్మాల్ ఫేవర్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఏపీ హైకోర్టు ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకి చాలా హెల్ప్ అవుతుంది. ఒక లైక్, ఒక షేర్, ఇంత చేస్తే చాలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీకోసం 2 హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో మొట్టమొదటి జీవ వైవిధ్య రక్షణ స్థలం అంటే ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ గ్రేట్ నికోబార్, ఆప్షన్ బి గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఆప్షన్ సి నందాదేవి, ఆప్షన్ డి నీలగిరి. క్వశ్చన్ నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర తీరం మరియు ఇతర రాష్ట్రాలతో సరిహద్దు రెండూ కలిగిన జిల్లా ఏది? ఆప్షన్ ఏ నెల్లూరు, ఆప్షన్ బి ప్రకాశం, ఆప్షన్ సి విజయనగరం, ఆప్షన్ డి కృష్ణా. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో రాయండి. ఎవరైతే 2 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్లు ఆల్రెడీ జాగ్రఫీలో కాన్ఫిడెంట్. తప్పు వచ్చిన వాళ్లు వర్రీ అవ్వకండి. ఈ వీడియో మళ్లీ ఒకసారి చూడండి, క్లియర్ అయిపోతుంది. స్కై అకాడమీ ఉండగా మీకు ధోకా లేదు. 2026 ఎగ్జామ్ మనదే. మీ ప్రిపరేషన్లో స్కై అకాడమీ తోడుంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ స్ట్రాటజీ తీసుకొస్తాను. ఏ సబ్జెక్ట్ కావాలో కామెంట్ చేయండి. కీప్ రీడింగ్, కీప్ రివైజింగ్. దిస్ ఈజ్ యువర్ ట్యూటర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ స్కై అకాడమీ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. Thank you for watching. Have a nice day.